ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఇది మనకి రింగ్ థియరీలో యూనిట్ 2లో ఇంపార్టెంట్ థియరం అన్నమాట. థియరం 4 చూద్దాం. ఇఫ్ I ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఏ రింగ్ R విత్ యూనిటీ అండ్ 1 బిలాంగ్స్ టు I, దెన్ I ఈక్వల్ టు R అనేది ఇచ్చాడు మనకి. చాలా ఈజీ క్వశ్చన్ ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఓకేనా. ఇప్పుడు చూద్దాం. ప్రూఫ్ R ఈజ్ ఏ రింగ్ విత్ యూనిటీ. ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాడు రింగ్ R విత్ యూనిటీ అని. యూనిటీ అంటే ఎంత? 1. I ఈజ్ అన్ ఐడియల్ ఫర్ R, ఐడియల్ ఆఫ్ R, ఓకే. 1 బిలాంగ్స్ టు I, ఓకేనా. I అనేది Rకి అయినప్పుడు R అంటే ఏంటి? అక్కడ రింగ్ అంటే ఎంత? యూనిటీ అంటే 1. సో 1 బిలాంగ్స్ టు I. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ I ఈక్వల్ టు R అని అయితే మనం చూపించాలి, ఓకేనా. లెట్ నేను ఆర్లోని స్మాల్ ఆర్ అని ఒక ఎలిమెంట్ అయితే తీసుకుంటున్నాను, ఓకేనా. లెట్ R బిలాంగ్స్ టు R రింగ్ బి అండ్ ఆర్బిటరీ ఎలిమెంట్. సో అదైతే అందులో ఎలిమెంటు అని మనం అనుకుంటున్నాం. సిన్స్ 1 బిలాంగ్స్ టు I, 1 అనే ఎలిమెంట్ దేంట్లోదంట? I. అండ్ I ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ R, I అనేది రింగ్కి ఐడియల్ అవుతుంది అని మీనింగ్. ఫర్ ఎనీ R బిలాంగ్స్ టు R. ఇప్పుడు చూద్దాం. 1 ఇంటూ R చేయొచ్చు కదా మనం. సో ఈ ఆర్లోదేమో R తీసుకున్నాం, ఐలోదేమో 1 తీసుకుంటున్నాం. సో R ఇంటూ 1 బిలాంగ్స్ టు I. ప్రాపర్టీ ఆఫ్ ఐడియల్స్. సో ఐడియల్స్ ప్రాపర్టీ ప్రకారం. బట్ R ఇంటూ 1 ఈక్వల్ టు R. సో ఇది మెయిన్ అనమాట. హెన్స్ R బిలాంగ్స్ టు I. Since R was an arbitrary element of R, every element of R belongs to I. సింపుల్గా చెప్పాలంటే ఆర్లో ఉన్న ప్రతి ఎలిమెంటు కూడా ఐలో ఉంటుంది. అది ఐకి చెందింది అంతే, ఇంకా అంతకు మించి ఏమీ కాదు. సో ఇప్పుడు ఇక్కడ మీనింగ్ ఏంటంటే, నువ్వు ఆర్లో ఏ ఎలిమెంట్ తీసుకున్నా అది అంతకన్నా ముందు ఏ సెట్లో ఉంటుంది? ఐలో ఉంటుందంట. ఐలో ఎలిమెంట్స్ ఆర్లో ఉంటాయి, ఓకేనా. సో ఆర్ అనేది ఇప్పుడు దానికి ఏమవుద్ది? చిన్నది అవుతుంది. చిన్నదంటే సబ్సెట్. సో ఆర్ సబ్సెట్ ఆఫ్ ఐ, ఓకేనా. బట్ ఆల్వేస్ కానీ ఎప్పుడు ఏమనుకుంటారు? ఐ సబ్సెట్ ఆఫ్ ఆర్ బై డెఫినేషన్ ఆఫ్ ఐడియల్ అనుకుంటాం. సో ఐ ఈక్వల్ టు ఆర్ అన్నమాట, ఓకేనా. చాలా ఇంపార్టెంట్ థియరం, చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ అక్కడ 1 ఐకేమో 1 తీసుకుంటాం, ఆర్కేమో స్మాల్ ఆర్ తీసుకుంటాం. సో అదే చెప్తాం, ఆర్ అనేది ఐలో కూడా ఉంటుంది. సో అందుకని ఏమవుతుంది అంటే అందరూ ఇప్పుడు కరెక్ట్ ఏంటి? ఆర్ ఏ సబ్సెట్ ఆఫ్ ఐ, ఓకే. కానీ బట్ ఆల్వేస్ ఐ సబ్సెట్ ఆఫ్ ఆర్, అంతే. దేని ప్రకారం? ఐడియల్ డెఫినేషన్ ప్రకారం, అంతే. సో I ఈక్వల్ టు ఆర్, అంతే. సో ఇక్కడైతే కంప్లీట్ అయింది, ఓకేనా. థ్యాంక్ యూ.